అలాగే ఏపీ పాలిటిక్స్ విషయానికి వద్దాం. టికెట్లు అభ్యర్థుల ప్రకటన విషయంలో ముందున్న వైసీపీ ప్రచారంలోనూ ముందంలో వెళ్ళిపోతోంది. ప్రస్తుతం బస్సు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో వైసీపీ నేతలు బిజీగా ఉన్నారు. అయితే కూటమికి సంబంధించి పొత్తుకు సంబంధించి వెనుకబడినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీలు అభ్యర్థుల ప్రకటనలోనూ కాస్త వెనకబడుతూ ఉన్నారు. కోర్స్ కూటమి కట్టిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఉండే ఆశావహులు, అంతకు ముందు నుంచి అక్కడ పట్టున్నటువంటి నేతలు, వారిని బుజ్జగింపులు, అక్కడ ఎవరైతే గెలుస్తారో లేదా కూటమిలో సర్దుబాట్లకు సంబంధించి ఇతర పార్టీలతో మాట్లాడి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కాస్త అక్కడ ఆలస్యమయ్యే అవకాశం కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో టికెట్ల పంచాయతీ రంజుగా సాగుతూ ఉంది. ఒక నియోజకవర్గంలో ఒకరికి టికెట్ ఇస్తూ ఉంటే మరొకరు అలగడం కావచ్చు, వారికి సహకారం అందించమని బహిరంగ ప్రకటనలు చేయడం కావచ్చు, ఇదంతా కూడా జరుగుతుంది. సో దీని మీద ఇప్పుడు మనం ఫోకస్ చేయబోతూ ఉన్నాం. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు, ఈవెన్ కోస్టల్ ఆంధ్ర, అలాగే ఇటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని అంటే ఐటమైజ్డ్గా, అంటే మనకి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎట్లా పరిస్థితుంది, సమస్యాత్మక నియోజకవర్గాల మీద ప్రస్తుతం మనం ఫోకస్ చేసి డ్రైవ్ చేయబోతూ ఉన్నాం. ప్రస్తుతం ఉత్తరాంధ్రకు సంబంధించిన అక్కడ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యను అందించడానికి విశాఖపట్నం నుంచి రాజు జాయిన్ అవుతూ ఉన్నారు. అలాగే ఈస్ట్, వెస్ట్, అలాగే గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని అందజేయడానికి అక్కడ నియోజకవర్గాలు ఉన్నటువంటి అసంతృప్తులు కావచ్చు, అక్కడ టికెట్ల పంచాయతీకి సంబంధించి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతూ ఉన్నారు విజయవాడ నుంచి. ఇక రాయలసీమలో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ నెల్లూరుతో కూడా కలిపి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అందజేయడానికి మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. ముగ్గురికి కూడా వెల్కమ్. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడదాం. రైట్, టికెట్ల విషయంలో విజయనగరం జిల్లా తెలుగు తమ్ముళ్ళు అసంతృప్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. గజపతి నగరం టికెట్ కొండపల్లి శ్రీనివాస్కి ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు అసంతృప్తిగా ఉన్నారు. ఇక నెల్లిమర్ల సీటు జనసేన కేటాయించడంతో టీడీపీ కర్రోతు బంగారరాజు అసంతృప్తిగా ఉన్నారు. విజయనగరం ఎంపీ టికెట్ బీజేపీకి ఇస్తారనే ప్రచారంతో టీడీపీ తూర్పు కాపు సామాజిక వర్గ నేతలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎప్పటి నుంచో అక్కడ ఆశావహులుగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కూటమి కట్టడంతో కూటమిలో భాగంగా, భాగస్వామ్యంలో పొత్తుల భాగంగా వాళ్ళకి టికెట్లు రానిటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు, ఎప్పటి నుంచో ఆశావహులుగా ఉన్నటువంటి నేతలు, ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఆ అసంతృప్తిని బహిరంగంగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి మా ప్రతినిధి రాజు దగ్గరికి వెళదాం. రాజు, ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో సమస్య కనపడుతుంది? సామాజిక వర్గాల వారీగా కావచ్చు, పార్టీల వారీగా కావచ్చు, ఎప్పటి నుంచో గట్టి పట్టున్నటువంటి ప్రాంతాల్లో తమకే టికెట్ దక్కుతుందని ఆశావాహుల్లో ఇప్పుడు పొత్తులో భాగంగా కొన్ని సీట్లు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఆ సమస్య కనపడుతోంది? ప్రధానంగా ఏ నియోజకవర్గాల్లో ఆ సమస్య ఉంది? మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య అనేది ఉత్పన్నం అవుతూనే ఉంది. రాజకీయ పార్టీలు సీట్లు అయితే ప్రకటనలు చేస్తున్నాయి, పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి, కానీ లోపల అటు టికెట్ వచ్చినటువంటి వాళ్ళకి భయం ఏర్పడుతుంది, టికెట్ రాకుండా ఉన్నటువంటి వాళ్ళు సహకరిస్తామో లేదో అనే భయం కూడా ఉంది. అదేవిధంగా టికెట్ని ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా పైకి మాత్రమే మేము సహకరిస్తామని చెప్తున్నా లోపల సహకరించేది లేదని తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా అటు మూడు పార్టీలు, అంటే ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, ఈ మొత్తం పార్టీలన్నీ కూడా లోపల నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకసారి మనము శ్రీకాకుళం జిల్లాని పరిశీలించి చూస్తే, శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నానికి సంబంధించి రెడ్డి శాంతికి టికెట్ కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. కానీ అక్కడ లోతుగడ్డ వరప్రసాద్ తాను సీట్ ఆశించడంతో పాటుగా ఈ రెడ్డి శాంతి తనకి ఏ విధంగానూ సహకరించట్లేదు, ఆ ముందు నుంచి కూడా ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానానికి ఆ లోతుగడ్డ ప్రసాద్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ రెడ్డి శాంతిని క్రైటీరియాగా తీసుకున్నటువంటి వైసీపీ అధిష్టానము ఆ వరప్రసాద్ని పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పలాసలో ముఖ్యంగా చూస్తే మంత్రి సిదిరి అప్పలరాజుకి సంబంధించి ఈ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు శ్రీకాంత్, అదేవిధంగా రాంబాబు చౌదరి, వీళ్ళిద్దరూ కూడా పలాసలో సిదిరి అప్పలరాజు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై సహాయ సహకారాలు అందించట్లేదు, ఎవరిని కలుపుకొని తీసుకువెళ్ళట్లేదని పార్టీ అధిష్టానానికి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అక్కడ కూడా ఆ పార్టీ అధిష్టానము సీటు ఎవరికైతే కేటాయించారో మంత్రి వైపే దృష్టి సారించారే తప్ప వీళ్ళకి సంబంధించి ఏ విధమైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఫిర్యాదుల్ని క్రైటీరియాగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలోనే రాంబాబు చౌదరి టీడీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకో పక్క చూస్తే ఆ టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్కి ఆ సీట్ ఇవ్వడం అయితే జరిగింది. కానీ దువ్వాడ శ్రీనివాస్ మీద బయట వ్యక్తులు ఎవరో కాదు, ఇక్కడ సొంత భార్య వాణినే తిరుగుబాటు బావుట ఎగరేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 3 నెలల క్రితం వాణినే టెక్కల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మరి ఎన్ని సీట్స్ అనౌన్స్ చేసే ముందు దువ్వాడ వాణిని కాకుండా దువ్వాడ శ్రీనివాస్ని సీఎంకి సంబంధించి టికెట్ కేటాయించడంతో ఒక్కసారిగా అతని మీద
భార్య అయితే కొంత వ్యతిరేకత చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క చూస్తే ఈ కిల్లి కృపారాణి కూడా, ఎందుకంటే టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి కిల్లి కృపారాణి మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకురాలుగా ఉన్నటువంటి ఆమెను కనీసం ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా పట్టించుకోకపోవడంతో ఒక విధమైనటువంటి ఇబ్బందికర వాతావరణం నుండి ఆవిడ సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నరసన్నపేట ముఖ్యంగా ధర్మాన కృష్ణదాసు టికెట్కి సంబంధించి ధర్మాన కృష్ణదాసు కూడా వ్యతిరేకంగా కొంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా వైసీపీలో సంబంధించినటువంటి వాళ్ళే రాజీనామా చేశారంటే అక్కడ వాతావరణం ఏ విధంగానో అర్థం చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూస్తే ఆమదాల వలస, ఎందుకంటే స్పీకర్ తమ్మినేని సీతారాంకు సంబంధించి కొంత వ్యతిరేకత ఉందని చెప్పొచ్చు. వేరే అంటే ఆమదాల వలసలో గాంధీ, ఆయన మరదలు సువర్ణ వీళ్ళు ముఖ్యంగా ఈ తమ్మినేని సీతారాంకు సంబంధించి ఒక వ్యతిరేక వర్గంగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హెచ్చర్లలో కూడా గొర్రెల కిరణ్కి వ్యతిరేకంగా ముఖ్యంగా ఇక్కడ టీడీపీలో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఎందుకంటే టీడీపీలో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి కళా వెంకట్రావుకి కూడా ఆ సీట్ రాలేదు, ఇప్పటివరకు కేటాయింపు జరగలేదు. అంటే ఒక పక్క నుంచి కళా వెంకట్రావుకి సీట్ రాలేదు, ఆ సీట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంతవరకు ఇబ్బందికర వాతావరణంలో ఉన్నారు. ఇది ఒక వైసీపీలోనే కాదు, కూటమికి సంబంధించినటువంటి నేతలు కూడా సీట్లు లేకపోవడంతో కొంత శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ఇబ్బందికర వాతావరణం పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు సముదాయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.